హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలి అనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాలు తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేస్తాను. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ఏ పాయింట్లోనైనా నేను చెప్పే విధి విధానం మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మిమ్మల్ని నేను లైక్ చేయమని ఒకటే అడగగలను. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఈరోజు చాలా తక్కువ పెట్టుబడితోటి మీరుంటున్న ఊరు నుంచి అద్భుతమైన వ్యాపారాన్ని తెలియజేయబోతున్నాను. మనకి ఈరోజు మనము ఏ ఊర్లో అయినా ఉండండి, మీరు అది మండలం అయి ఉండొచ్చు, గ్రామం అయి ఉండొచ్చు, లేకపోతే నియోజకవర్గం అయి ఉండొచ్చు, జిల్లా అయి ఉండొచ్చు, ఎక్కడైనా ఉండండి, మీరుంటున్న ఊరి నుండి ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇదే పాత ఇనుము ప్లాస్టిక్ ఐటమ్ పాత ఇనుము కానీ, ప్లాస్టిక్ కానీ, సిల్వర్ కానీ, రాయి కానీ ఇట్లాంటివన్నీ కొనుగోలు చేసే బిజినెస్. మరి ఈ వ్యాపారం ఎలా చేయాలి, ఈ కొనుగోలు చేసి ఎక్కడ అమ్ముకోవాలి, అసలు దీని విధి విధానం ఏంది, పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ వ్యాపారాన్ని చాలామంది చేస్తూ ఉంటారు, కానీ ఎక్కువ మంది ఈ సిటీస్లోనే మెయిన్ సిటీస్లో చేస్తూ ఉంటారు. కొంచెం నియోజకవర్గాల్లో కానీ, అలాగే కొంచెం మారుమూల పల్లెల్లో కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటుంటారు. ఈరోజు మీరు ఎక్కడైనా తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా ఉండండి, అక్కడ నుంచే ఈ వ్యాపారం చేసుకోవచ్చు. కాకపోతే ఈ వ్యాపారానికి ఏదైనా ఒక వెహికల్ కావాలి, 3 వీలర్ అంటే ఈ 3 చక్రాల ఆటో కానీ, ట్రాలీ ఆటోలు అంటే వెనక బాడీ లేకుండా ఉండేవి. అలాగే బాడీ ఉండే వాటిని కూడా మనం దాన్ని అవకాశంగా మార్చుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు జనాలను ఎక్కించుకొని తిరిగే ఆటోలు కూడా ఈ వ్యాపారంలో ముందుకెళ్ళవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ట్రాలీ ఆటోలో ఉన్న వ్యక్తికి ఇంకా కంఫర్ట్గా ఉంటుంది. కానీ ఏ ఆటో అయినా 3 చక్రాల ఆటో ఒక బండి ఉండాలి. లేని పక్షంలో ఇప్పుడు మార్కెట్లో మోటార్ బైక్కి 3 చక్రాలు రెడీ చేసి, అంటే మోటార్ బైక్ బ్యాక్ చక్రం కాకుండా వెనక 2 చక్రాలు బిగించేసి ఒక సెట్ తయారు చేసేస్తున్నారు. చాలామంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు దాన్ని వినియోగించుకోవచ్చు. ఈరోజు ఎన్నో రకాల వ్యాపారాలు కూడా ఆ విధానంలో చేస్తున్నారు. ఇవన్నీ మార్కెట్లో రెడీ అవుతున్నాయి. ఎందుకంటే అన్ని బండ్లు మెకానికల్ని అడిగితే వాళ్ళు చెప్తారు ఎక్కడ బిగిస్తారో కూడా. ఈరోజు మన బల్ల రిక్షా మాదిరే ఉంటుంది. అది వెనక మొత్తం ఇనపది దాంతో వస్తుంది. దానికి టైర్లు పెట్టేసి ముందు బండి టైర్ ఉంటుంది. ఏ మోటార్ బైక్ అని దాన్ని సెట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది ఈ పాత ఇనుము సేకరించడానికి, వాటి మీద వేసుకొని రావడానికి. ఈ వ్యాపారం అనేది కాంపిటీషన్ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పోటీ అనేది చాలా తక్కువ. మీకు ఏదైనా వెహికల్ ఉంటే ఆ వెహికల్తోనే స్టార్ట్ చేయండి. వెహికల్ లేకపోతే ఇది రెడీ చేసుకొని స్టార్ట్ చేసుకోండి. ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈరోజు జరుగుతుంది, రేపు జరగదని లేదు. ఎలాగ ఏ కార్పొరేట్ శక్తులు మిమ్మల్ని తాకలేవు. ఈరోజు మాల్లలో అమ్మే కాదు, మాల్లో చేసే పనులు కాదు, అసలు ఏ కార్పొరేట్ శక్తి అనేది మిమ్మల్ని తాకలేదు దీంట్లో. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు ఓపిక ఉండాలి, అలాగే కష్టపడే మనస్తత్వం ఉండాలి. దీన్ని ఈ విధంగా ఉంటే మీరు అద్భుతమైన విజయాన్ని సాధించవచ్చు. జనరల్గా మనం టౌన్లలో వింటూ ఉంటాము, పాత ఇనుము సామానుకు ఉల్లిపాయలు, బెల్లము, చక్కెర ఇట్లాంటివి ఏవో ఇస్తూ స్వీట్కి సంబంధించిన లేదా మిఠాయి ఇట్లాంటివి అమ్ముతూ ఉంటుంటారు. ఇక్కడ మనము టౌన్లోనే కాకుండా పల్లెలను గ్యాదర్ చేస్తాం కాబట్టి మీరు కాటా తీసుకెళ్ళండి, ఎంత వెయిట్ ఉంటే అంత అమౌంట్ ఇచ్చేది కూడా మీరు కొనుగోలు చేయొచ్చు. అన్ని రకాలు కొనుగోలు చేయొచ్చు దీంట్లో. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము ఎంత ఓపికతో తిరగలిగితే అంత ఆదాయం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ కూడా ఏ రోజుకు ఆ రోజు. ఈరోజు ఒక 2,000 రూపాయలు మీరు చేత పట్టుకొని పోతే 2,000కి తగ్గట్టు ఈ పాత ఇనుము, అల్యూమినియం, ఇత్తడి ఇలాంటివన్నీ కొనుగోలు చేయొచ్చు. వాటిను మీకాడ డబ్బులు తక్కువ ఉంటేనేమో మార్కెట్లో ఎమ్మటే, ఎందుకంటే మీరు ఏ ఊర్లో వ్యాపారం చేసినా ఆ చుట్టుపక్కల పెద్దగా ఈ వ్యాపారం చేసే వ్యక్తులు ఉంటారు. వాళ్ళతో మాట్లాడి మంచి రేటుకు మాట్లాడుకొని మీ కాడ ఉన్న సరుకును ఏ రోజుకు ఆ రోజు అమ్ముకోవచ్చు. లేని పక్షంలో మీ కాడ ఖాళీ స్థలం ఉండి ఎక్కడైనా, అలాగే మీరు కొంచెం పెట్టుబడి పెట్టగలిగి ఉంటే కొంత నిదానంగా సేకరించి ఒక నెల తర్వాత బల్క్ బేరం, అంటే నెల రోజులు సేకరించండి, తర్వాత బల్క్ బేరం ఒక వ్యక్తితో మాట్లాడుకుంటే ఆ వ్యక్తి మీకు మొత్తం పేమెంట్ ఇచ్చి కొనేస్తాడు. అలాగే అడ్వాన్స్ కూడా ఇస్తాడు. ఎందుకంటే మళ్ళీ మీరు సేకరించిన సరుకు మొత్తం మాకే ఇవ్వండి అని. మీ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఉండదు. ఎందుకంటే ఫస్ట్లోనే మీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. తర్వాత మీరు వ్యాపారం చేస్తున్నారు అని ఆ బల్క్ ట్రేడర్, అంటే ఎక్కువ కొనే వ్యక్తికి కానీ తెలిస్తే మీకు దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ కూడా లేకుండా మీ సరుకు కొంటాడు, ఆ అమౌంట్ ఇస్తాడు, అలాగే అడ్వాన్స్ కూడా ఇస్తాడు. ఎందుకంటే ఈ వ్యాపారానికి ఆ పెద్ద వ్యక్తులకు, ఎందుకంటే పెద్దగా వ్యాపారం చేసే వ్యక్తులు కొంచెం పోటీ పడతారు కాబట్టి, చిన్న వాళ్ళ మీతో పోటీ పడలేరు, కానీ పెద్దగా చేసే వ్యక్తులతోటి వాళ్ళ పోటీ ఉంటుంది. కాబట్టి మీరు ఒకరికి ఇద్దరితో కానీ మీరు మాట్లాడగలిగితే మీ సరుకు సేకరిస్తున్నాను, నేను మీకు అమ్ముతానని, మీ వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏందయ్యా అంటే ఎప్పటికప్పుడు మూమెంట్, అంటే రేటు మూమెంట్ అని తెలుసుకుంటూ ఉండండి. ఈరోజు ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులతో, మీరు పెద్ద వ్యాపారం చేసే వ్యక్తులతో మీరు మాట్లాడి ఏ రోజుకి ఆ రోజు మార్కెట్లో రేట్ ఎలా నడుస్తుంది, అంటే ఆ రేట్ ఎందుకు కొనుక్కోవాలంటే మనం ఎంత కొనాలి మార్కెట్లోకి వెళ్తే. ఈరోజు ఒక వ్యక్తి
ఒక పెద్ద ట్రాక్టర్ గనక గుర్రు ఉంటుంది. మన దున్నే పాత గుర్రు ఉంటది అదేస్తాడు. అది ఒక 250 కేజీలు ఉంటుంది. 250 కేజీలు మనం కొనాలి అంటే మార్కెట్‌లో ఎంత రేట్ ఉందో మనకు అవగాహన ఉండాల. ఈ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు రేటు మీరు తెలుసుకుంటూ ఉంటే, అది ఎంతకు కొనాలో మీకు ఒక ఐడియా వస్తుంది. ఇలాంటి పెద్ద పెద్ద డీల్స్ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి పల్లెల్లో. ఎందుకంటే ఇంజన్‌లు, పాత ఇంజన్‌లు ఉంటుంటాయి. అలాగే గొర్రులు, ఈ ఇనప సామాన్లు, అలాగే ఇత్తడి, రాగి ఇలాంటియన్నీ ఉంటుంటాయి. ఏ రేట్ ఎలా ఉంది, మనకు ఆ రేటును బట్టి మనం ఎలా కొంటే మనకెంత ఆదాయం ఉంటుందని ఒక అవగాహన వస్తుంది కాబట్టి, యావరేజ్‌న ఒక్కసారి లైన్‌కెళ్తే ప్రతిరోజు ఆదాయమే. ఈరోజు ఆదాయం రాని రోజు అనేది ఏమి ఉండదు. ఆ విధంగా ఉంటుంది కాబట్టి, ఈ 2 విధానాల్లో ఏది మీకు అనుకూలంగా ఉంటే దాన్ని చేయండి ఫ్రెండ్స్. లేని పక్షంలో మాకాడ స్టాక్ పెట్టుకునే కెపాసిటీ అంటే స్థలం ఉంది. పాతినం అంటే అవసరమైతే ఒక లారీ పెట్టుకునే స్థలం కూడా ఉంది. అలాగే అమౌంట్ మేము వెచ్చించగలము. నిదానంగా మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటాము అనే భావన గాని మీకుంటే ఒక అద్భుతమైన వ్యాపారం. ప్రతి నెల యావరేజ్‌న మీకు ఒక లోడ్ సేకరించినా కూడా మీకు ఒక ₹1,00,000 దాకా మిగులుతాయి లోడ్ మీదనే. ఇంకా పైనే మిగులుతాయి. నేను ఊరికే ఉజ్జాయింపు చెప్తాను. ₹1,00,000 అనేది ఒక మామూలు విషయం అది. కాకపోతే ఇక్కడేందంటే, మనము ఈ సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఈ బిగ్ వ్యాపారస్తులతోటి వాళ్ళు ఎలా చేస్తున్నారు, అంటే ఎలా రేట్ ఎలా ఉన్నదని ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే, ఒక్కసారి మనకు అలవాటైతే వాళ్ళు ఏమేమి సేకరిస్తున్నారు. ఈ పెద్ద వ్యాపారస్తులు అంటే మనమంటే జనరల్‌గా మార్కెట్‌లోకెళ్తే పాత ఇనుము, ఇత్తడి, రాగి, అల్యూమినియము ఇలాంటివి సేకరిస్తాం. అలాగే వాళ్ళు చాలా రకాలు సేకరిస్తూ ఉంటారు. ఇవన్నీ మార్కెట్‌లో ఏటికి ఏ రేట్ ఉంది అనేది కూడా మనకు ఒక అవగాహన వస్తుంది. ఇవన్నీ అవగాహన పెంచుకోండి. పెంచుకున్న తర్వాత మీరు ఈ వ్యాపారాన్ని అద్భుతంగా రన్ చేసుకోవచ్చు. ఒక ట్రాలీ ఆటోతోటి యావరేజ్‌న ఒక వ్యక్తి తక్కువలో తక్కువగా 50,000 నుంచి ₹1,00,000 వరకు ప్రతి నెల మిగిలించగలడు. అలాగే ఏదైనా ఒక వర్క్ ట్రాలీ ఆట అయ్యుండొచ్చు, లేకపోతే మామూలు జనాలు తిప్పే ఆట అయ్యుండొచ్చు. ఏదైనా గానీ మనం సేకరించడం అనేది ముఖ్యం. అది చేర్చుకోవడం అనేది ముఖ్యం. అలాగే తిరగడం అనేది ముఖ్యం కాబట్టి, ఈ విధానంలో మీరు ముందుకెళ్తే ఖచ్చితమైన విజయం సంపాదిస్తారు. చాలామంది అడుగుతుంటారు, పోటీ లేని వ్యాపారం కావాలా, స్టాండర్డ్‌గా ఉండేది వ్యాపారం కావాలా అంటే, ఎక్కడ ఎవరికి ఎవరు పోటీ ఉండరు ఫ్రెండ్స్. అలాగే ఎవ్వరు మీ మీద అజమాయిషీ చేసేవాళ్ళు లేరు. రాజు మీరే, మంత్రి మీరే. అలాంటి వ్యాపారం ఇది. కాకపోతే కొంచెము ఈ వ్యాపారం ప్రారంభించే ముందే ఈ పెద్ద పెద్ద ఈ ఇనప సామాన్లు, ప్లాస్టిక్ కొనేవాళ్ళు ఒకసారి ఆ గోడౌన్‌లో ఒకసారి చెక్ చేయండి. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. వ్యాపారం ఎలా ఉంటుంది, ఏ రోజున ఎలా తెలుసుకోండి. ఎందుకంటే పూర్తి సమాచారం మీ దగ్గర ఉండాలి. కొన్ని ఇమేజెస్ కూడా తీసుకోండి. ఎన్ని రకాలున్నాయి, ఏ రకం ఏ రేటు పడుతున్నాయి, అక్కడ పనిచేసే వర్కర్స్‌ని ఒక అతను గాని మీరు మాట్లాడుకోగలిగితే ఎన్ని రకాలుంటాయి, ఏ రేట్ ఏం పడుతున్నాయని ఓనర్‌తో కాకపోయినా అక్కడ వర్కర్‌తో మాట్లాడినా కూడా మీకు సమస్త సమాచారం ఇస్తాడు. ఇట్లా ఒకటికి 2 చోట్ల నుంచి మీరు సమాచారం సేకరించండి. ఎప్పుడైతే మీ దగ్గర పూర్తి సమాచారం ఉంటుందో, మీరు ఆ వ్యాపారాన్ని ఎక్కడ ప్రారంభించినా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి, ఒక సరైన సమాచారాన్ని మీ దగ్గర ఏర్పాటు చేసుకోండి. అప్పుడే అద్భుతమైన విజయం వస్తుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే, అవగాహన లేకుండా గబక్కన పోయి మార్కెట్‌లో పోయి వ్యాపారం చేద్దాం అనుకుంటారు. ఏదైనా గానీ, ఏ వ్యాపారమైనా గానీ స్పష్టమైన విధి విధానంతో ముందుకెళ్ళాలా. అలాగే పూర్తి సమాచారం మీ దగ్గర ఉండాలా. అప్పుడే సరైన వ్యాపారం మనం మిగిలిపోతుంది. ఖచ్చితంగా మనం ఇంకా రెండో వ్యాపారం కోసం ఆలోచించాల్సిన అవసరం లేకుండా మనం ఆ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అంత అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పింది పూర్తిగా స్టడీ చేసిన తర్వాత మీరు సరైన నిర్ణయం తీసుకోండి. మీకు మంచి వ్యాపారంగా మిగిలిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.